నెహ్రూ గారి పుణ్యమా అని చైనా మన దేశానికి చెందిన అక్సై చిన్ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ప్రజలకి ఫ్రీ స్కీములు ఇవ్వడం, రుణమాఫీలు చేయడం, ఫ్రీ బస్సులు ఇవ్వడం లాంటి వాటిపైనే మన నాయకులు ఫోకస్ చేస్తున్నారు. మన దేశం నిజంగానే ఒక పవర్ఫుల్ కంట్రీ అయితే ఈ ప్రాంతాల్ని ఇప్పటికే తిరిగి తీసుకోవాల్సింది. మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకొని వాళ్ళ దేశపు జిల్లాలుగా ప్రకటించుకుంటే మన దేశంలో దీని గురించి మాట్లాడేవాడే లేడు. మన దేశ భూభాగం కింద ఏమున్నాయి, ఎటువంటి మినరల్స్, ఖనిజాలు ఉన్నాయనే విషయం మనకే తెలియదు. మన దేశంలో ఈ ఫ్రీబీస్ కల్చర్ ఉన్నన్ని రోజులు మనం బాగుపడము, మన దేశం కూడా అభివృద్ధి చెందదు. రీసెంట్గా చైనా మన దేశంలోని ప్రాంతాలను వాళ్ళ దేశంలోని భూభాగాలుగా చెప్పుకొని వాటిని 2 కౌంటీలుగా ప్రకటించుకుంది. మీలో మన భారత హిస్టరీని ఎంతో అంత చదివిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. 1962లో మనకు చైనాకు యుద్ధం జరిగినప్పుడు చైనా ఈజీగా మనల్ని డామినేట్ చేసింది. అంతేకాదు, నెహ్రూ గారి పుణ్యమా అని చైనా మన దేశానికి చెందిన అక్సై చిన్ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ భూభాగం ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది. ఈ ప్రాంతాన్నే ఇప్పుడు చైనా ఇవి మా దేశంలోని ప్రాంతాలు అని ప్రకటించుకొని వాటిని 2 కౌంటీలుగా మార్చింది. ముందుగా మనం అసలు ఈ కౌంటీలు అంటే ఏంటో తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, మన దేశ భూభాగాన్ని మనం స్టేట్స్గా అంటే రాష్ట్రాలుగా డివైడ్ చేశాం. ఆ రాష్ట్రాల్ని డివిజన్స్గా డివైడ్ చేశాము. ఈ డివిజన్స్ని మళ్ళీ జిల్లాలుగా డివైడ్ చేశాము. వాటి కింద మున్సిపాలిటీ, సిటీ కౌన్సిల్ అండ్ విలేజెస్ వస్తాయి. అయితే చైనాలో ఈ సిస్టమ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. చైనా తమ దేశ రాష్ట్రాలను స్టేట్స్ అని పిలవదు, ప్రావిన్స్ అని పిలుస్తుంది. ఈ ప్రావిన్స్ కింద ప్రీఫెక్చర్స్ ఉంటాయి. వీటి కింద వచ్చేదే కౌంటీ. మన దేశంలో డిస్ట్రిక్ట్ ఎలాగో చైనాలో కౌంటీలు అలాగా. అయితే ఇప్పుడు చైనా మన ఈ అక్సై చిన్ ప్రాంతాన్ని 2 కౌంటీలుగా ప్రకటించుకుంది. ఇది చాలా పెద్ద న్యూస్. అయినా కూడా ఎందుకో తెలియదు, మన దేశ మీడియా దీన్ని పెద్దగా కవర్ చేయట్లేదు. మన దేశ భూభాగాన్ని చైనా ఆక్రమించుకొని వాళ్ళ దేశపు జిల్లాలుగా ప్రకటించుకుంటే మన దేశంలో దీని గురించి మాట్లాడేవాడే లేడు. ప్రతిరోజు మనం మన దేశాన్ని ఒక పవర్ఫుల్ కంట్రీ అని చెప్పుకుంటాం. ఎకానమీ పరంగా, మిలిటరీ పరంగా మనం ప్రపంచంలోనే టాప్ 5 కంట్రీస్లో ఉంటాం. కానీ దారుణమైన విషయం ఏమిటంటే మన కాశ్మీర్లోని ఇదిగో ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని కూర్చుంది. దీన్నే మనం POK అంటాం. అండ్ ఇదిగో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్యుపై చేసుకొని కూర్చుంది. ఇదే అక్సై చిన్ ప్రాంతం. కానీ మనం మన దేశ మ్యాప్ని చూపించేటప్పుడు ఈ భాగాల్ని మన దేశంలోని పార్ట్స్గానే చూపిస్తాం. నిజానికి అవి మన కంట్రోల్లో లేవు. మన దేశం నిజంగానే ఒక పవర్ఫుల్ కంట్రీ అయితే ఈ ప్రాంతాల్ని ఇప్పటికే తిరిగి తీసుకోవాల్సింది. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ప్రజెంట్ ఉన్న మోడీ ప్రభుత్వం మెల్లగా ఈ ప్రాంతాల్ని మన దేశంలోకి కలుపుకునే ప్రయత్నం చేస్తుంది అని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు చైనా చేసిన ఈ పనికి అగెన్స్ట్గా మన ఇండియా ప్రొటెస్ట్ చేస్తుంది. కానీ నా ప్రకారం అయితే మనం ఇంకా భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం మనం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని మన ఇండియాతో కలిపేసుకున్నాం. అప్పట్లో ఒకే రాష్ట్రంగా ఉన్న ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని 2 ముక్కలు చేసి ఇదిగో ఈ ప్రాంతాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా, పైన ఉన్న లదాఖ్ భాగాన్ని యూనియన్ టెరిటరీగా మార్చాము. చైనాకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. అందుకే వీళ్ళు ఏకంగా యునైటెడ్ నేషన్లో దీనిపై ప్రొటెస్ట్ చేశారు. దానికి పాకిస్తాన్ కూడా హెల్ప్ చేసింది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే వీళ్ళ విషయానికి వస్తే చైనా వాళ్ళు భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తారు. ప్రపంచం మొత్తానికి ఆ విషయం తెలిసేలా చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం ఎవ్వరికీ తెలియకుండా మెల్లగా మన భూముల్ని లాగేసుకుంటున్నారు. అందుకే మన ఇండియా కూడా ఊరికే పేపర్ పైన ప్రొటెస్ట్ చేయకుండా యునైటెడ్ నేషన్లో ఈ ఇష్యూని రేజ్ చేయాలి. ప్రపంచం మొత్తానికి చైనా చేస్తున్న ఈ ఆక్రమణ గురించి తెలిసేలా చేయాలి. మన ఇండియా ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఆక్యుపై చేసిన POKని ఈ చైనా ఆక్యుపై చేసిన అక్సై చిన్ని తిరిగి తీసుకుంటాము అని చెప్తుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మీలో కొంతమందికి అనిపించవచ్చు, అయినా మన భూభాగాల్ని వాళ్ళు ఎప్పుడు లాగేసుకున్నారు, ఆ సమయంలో మన దేశం ఏం చేయలేదా అంటే ఆ కాలంలో మహానుభావులు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇండియా 1962లో చైనాతో యుద్ధంలో ఓడిపోయి ఈ అక్సై చిన్ ప్రాంతాన్ని కోల్పోయింది. అదే సమయంలో మనం గట్టిగా చైనాతో పోటీ పడి ఉంటే బహుశా ఆ ప్రాంతాన్ని వెనక్కి తీసుకునే వాళ్ళమేమో అని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సమయంలో చైనా ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మెల్లగా ఇండియా చైనాకు మధ్య రిలేషన్స్ నార్మల్ అవుతున్నాయి. రీసెంట్గానే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చైనాకు వెళ్ళి వచ్చారు.
అండ్ ఈ సంవత్సరం 2025లో మన ప్రధానమంత్రి మోడీ గారు చైనాకు వెళ్లాల్సి ఉంది. అనేక సంవత్సరాల తర్వాత మోడీ గారు మళ్ళీ ఇప్పుడు చైనాకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో చైనా ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తూ మోడీ గారు చైనా విజిట్స్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక చైనా మన అక్సై చిన్ ప్రాంతంలో తమ 2 కౌంటీలను ఇప్పుడు ఎందుకు ప్రకటించింది? అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు అంటే, చైనా రూల్స్ ప్రకారం ఎప్పుడైతే వీళ్ళు ఒక ప్రాంతాన్ని కౌంటీగా డిక్లేర్ చేస్తారో ఆ ప్రాంత డెవలప్మెంట్ కోసం అక్కడి గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు బీజింగ్ నుంచి ఈ అక్సై చిన్ ప్రాంతంలో ఏర్పడ్డ కొత్త కౌంటీ డెవలప్మెంట్ కోసం బడ్జెట్ అలాట్ అవుతుంది. దాంతో ఇప్పుడు చైనా మన దేశంలో భాగమైన ఈ ప్రాంతంలో వాళ్లకు సంబంధించిన అనేక ఫ్యాక్టరీలను, వీలైతే సిటీలను డెవలప్ చేసే అవకాశం ఉంది. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చైనా ఈ ప్రాంతంలో మైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతుంది. కొన్ని నెలల కింద పబ్లిష్ అయిన రిపోర్ట్స్ ప్రకారం మన ఈ అక్సై చిన్ ప్రాంతంలో భారీ మొత్తంలో లిథియం రిజర్వ్స్ ఉన్నాయి. మీలో తెలియని వారికి చెప్తున్నాను, లిథియం ఎలిమెంట్ ప్రజెంట్ చాలా విలువైంది. దీన్ని ఎలక్ట్రిక్ డివైస్లు తయారు చేయడంలో, ఎస్పెషల్లీ బ్యాటరీలు తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఇది ఎలక్ట్రిక్ కార్లు, ఇతర వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పుడు చైనా అక్సై చిన్ ప్రాంతంలో మన భూభాగంలో ఈ మైనింగ్ని స్టార్ట్ చేస్తే అది మన ఇండియాకు అతిపెద్ద లాస్. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుంది. రీసెంట్గానే చైనాలో భారీ మొత్తంలో బంగారపు గనులు దొరికాయి. దాదాపు $80 బిలియన్ విలువ గల బంగారం చైనాలో దొరికింది. ఈ టాపిక్ పైన మనం ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. గత కొన్ని సంవత్సరాలుగా చైనా తమ దేశ భూభాగం కింద ఏముందనే విషయం పైన డీటెయిల్ స్టడీ చేస్తుంది, అనేక సర్వేలు చేస్తుంది. వీళ్ళు కంటిన్యూగా తమ భూమి కింద ఉన్న మినరల్స్ని, విలువైన ఖనిజాల్ని బయటకు తీస్తున్నారు. ఇలా చైనా ఎలా చేయగలుగుతుంది అంటే, అక్కడి ప్రభుత్వం తమ దేశ భూభాగం కింద ఎటువంటి ఖనిజాలు ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ పెట్టి దానికి భారీ మొత్తంలో డబ్బుల్ని ఖర్చు పెడుతుంది. అందుకే చైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ దేశంలో విలువైన ఖనిజాల్ని కనుగొంటుంది. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, చైనా కంటే అధికంగా ఖనిజాలు, విలువైన మినరల్స్ మన దేశంలో ఉన్నాయి, మన దేశ భూభాగం కింద ఉన్నాయి. కానీ వాటిని వెతికి తీసేందుకు మన ప్రభుత్వం పెద్దగా ప్రయత్నం చెయ్యట్లేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అయితే మన దేశ భూభాగం కింద ఏమున్నాయి, ఎటువంటి మినరల్స్, ఖనిజాలు ఉన్నాయనే విషయం మనకే తెలియదు. మన ప్రభుత్వం కూడా దీని గురించి పూర్తిగా సర్వే చేయడానికి డబ్బుల్ని ఖర్చు పెట్టట్లేదు. ఎందుకంటే ఈ పనులు చేయడానికి భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది. కానీ ఒక్కసారిగా పెద్ద నిధులు దొరికితే దేశమే అభివృద్ధి చెందుతుంది. కానీ ఏం చేస్తాం? ప్రజెంట్ మన దేశంలో పవర్లో ఉన్న పార్టీ కావచ్చు, అపోజిషన్లో ఉన్న పార్టీ కావచ్చు, వాళ్ళు ఫ్రీగా ప్రజలకి డబ్బులు పంచడంలో బిజీ అయిపోయారు. ప్రజలకి ఫ్రీ స్కీములు ఇవ్వడం, రుణమాఫీలు చేయడం, ఫ్రీ బస్సులు ఇవ్వడం లాంటి వాటిపైనే మన నాయకులు ఫోకస్ చేస్తున్నారు. నిజం చెప్తున్నాను, మన దేశంలో ఈ ఫ్రీబీస్ కల్చర్ ఉన్నన్ని రోజులు మనం బాగుపడము, మన దేశం కూడా అభివృద్ధి చెందదు. ప్రజెంట్ చైనా మన అక్సై చిన్ ప్రాంతంలో చాలా డెవలప్మెంట్ పనులు చేయబోతుంది. నేను మన రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను, మన ఇండియా బార్డర్లో చైనా దాదాపు 1,00,000 మంది సైనికులతో రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు వీళ్ళు మన దేశ భూభాగాలకు వాళ్ళ పేర్లను పెట్టుకుంటున్నారు. మొత్తంగా చైనా ఏదో పెద్దగా ప్లాన్ చేయబోతుంది. కాబట్టి మనం కూడా ఈ లదాఖ్ ప్రాంతంలో భారీగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మన బార్డర్ ఏరియాలు ఖాళీగా కనిపిస్తే ఆబ్వియస్లీ వాళ్ళు ఆక్యుపై చేయాలి అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ ఎప్పుడైతే బార్డర్ ఏరియా ప్రజలతో నిండిపోతుందో, అక్కడ ప్రజలు రకరకాల ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఇతర ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో అప్పుడు ఏ దేశం కూడా ఆ ప్రాంతాన్ని ఆక్యుపై చేసే ధైర్యం చేయదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికిప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ లదాఖ్ ప్రాంతంలో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే మన దేశం నుంచే చాలామంది దానికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. అక్కడ వాతావరణం పాడైపోతుంది, పొల్యూషన్ పెరుగుతుంది, అక్కడి ప్రజల లైఫ్ స్టైల్ మారిపోతుంది అని గొడవ చేస్తారు. ఆల్రెడీ అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చైనాలో ఇలాంటి ఏ ప్రొటెస్ట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా ప్రొటెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళు నెక్స్ట్ డే నుంచి కనబడరు. ఇదే చైనా డెవలప్మెంట్ సీక్రెట్. ఏదేమైనా ప్రజెంట్ బార్డర్ ఏరియాలో చైనాను తట్టుకోవడం మోడీ సర్కార్కి అతిపెద్ద ఛాలెంజ్ కాబోతుంది. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? మనం కూడా చైనా లాగా మన లదాఖ్, ఇతర బార్డర్ ఏరియాస్లో డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందా? ఇప్పటికీ మన దేశ ఈ భూభాగాల్లో చైనా అండ్ పాకిస్తాన్ మిలిటరీ ఎందుకు ఉన్నాయి? వాళ్ళను తిరిగి వాళ్ళ దేశంలోకి తరిమేయాలి అంటే మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అసలు చైనాను మనం బీట్ చేయగలమా?
మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.